ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం. ప్రియవాహనంపై మలయప్ప స్వామి విశేష దర్శనం. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తి. సిరుల తల్లికి శ్రీకృష్ణస్వామి, సుందరరాజస్వామి వార్లకు విశేష కైంకర్యాలు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, చక్రస్నాన మహోత్సవం. తిరుమల శ్రీవారి గరుడోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. బ్రహ్మోత్సవ సన్నాహాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో పూర్ణిమ కైంకర్యం. శ్రీకాళహస్తిలో ఘనంగా పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం. శాస్త్రోక్తంగా పరిసమాప్తమైన వార్షిక పవిత్రోత్సవాలు. తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భాద్రపద పూర్ణిమ పర్వదినాన ఆహ్లాదభరిత సాయం సమయాన శ్రీ మలయప్ప స్వామివారు ప్రియగరుడ వాహనంపై ఆసీనులై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఇక టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవ ప్రియుడైన శ్రీవారు ప్రియగరుడ వాహన సేవలో భక్తకోటిని మంగళప్రదంగా అనుగ్రహించారు. భాద్రపద మాసం పూర్ణిమ శుభవేళ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బుధవారం గరుడోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. లక్ష్మీ కాసులహారం, పచ్చలు, కెంపులు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన శ్రీ మలయప్ప స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలతో పులకిస్తుండగా మేళతాళాలు, బాజా భజంతీల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలక చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలక చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే. అదేవిధంగా తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. సర్వశోభితంగా స్వర్ణాభరణ పుష్పాలంకరణలతో స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మాడవీధుల్లో శ్రీ గోవిందరాజస్వామివారి గరుడోత్సవం కనుల పండుగ జరిగింది. ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి వాహన మండపంలో గరుడ వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
ఆలయ మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగుతూ కళ్యాణ వెంకన్న భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారికి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం ఆలయంలోని యాగమండపంలో శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ఋత్వికులు మహాశాంతి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర విసర్జన, నివేదన, కుంభ ప్రోక్షణ, మహామంగళహారతి కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు. तमकृतः तेन देवा अयजन्ता साध्यारिलयस्वये स्वाहा ओम तस्मात् यज्ञात् सर्वहुतः संभृतं प्रसदाज्यं पशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्यास्ये स्वाहा ओम तस्मात् यज्ञात् सर्वहुतः तस्मान् जग्निरे छन्दागं जग्निरे तस्मात् यस्तस्मात् जायत स्वाहा ओम तस्मात् श्वा अजायन्त एके च भयातः गावो जग्निरे तस्मात् जाता अजावय स्वाहा ओम यत्पुरुषं यतदुः कल्पयन्नमुखस्य गौबाहोरुपादावुच्यते स्वाहा ओम ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूरोदस्यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत स्वाहा ओम चन्द्रमामनसो जातः चक्षुः सूर्यो अजागता मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुः అనంతరం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠాలపై శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవాలను, శ్రీ చక్రతాళ్వార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించిన అనంతరం పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు.
नुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्द्रकृद्भ्यो मन्द्रपदेभ्यो मामामृषयो मन्द्रकृतो मन्द्रपदय परादुर्माहमृषीन् मन्द्रकृतो मन्द्रपदीं परदां वैश्वदेवीं वाचमुद्याशगं शिवामदस्तां दुष्टां देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनाम् भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापाणौ मृत्योर्मापातम् అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ చక్రతాళ్వార్ను పల్లకిపై కొలువుదీర్చి పద్మ సరోవరం పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వార్లను వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో దేవదేవుల తిరుచి ఉత్సవం నయన మనోహరంగా సాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అష్టోత్తర శతకలశాభిషేక సేవలో శ్రీ కోదండరాముని దివ్య దర్శనం భక్తులను పరవశులం చేసింది. భాద్రపద పూర్ణిమ పర్వదినాన ఆదర్శ దంపతులైన సీతారాములను సుగంధ ద్రవ్యాల్లో సేవించి భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసం పూర్ణిమ సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, అలాగే శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన, హోమం, పూర్ణాహుతి క్రతువులను పూర్తి చేశారు. ఆపై 108 కలశాల్లో నింపిన పవిత్ర జలాలు, పసుపు, చందనాది పరిమళాలు, పంచామృతాలతో సీతాలక్ష్మణ సహిత కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులకు, శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి హారతి నీరాజన సమర్పణ చేశారు.
అనంతరం బుధవారం సాయంత్రం కోదండరామునికి ఆస్థానం జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అర్చకులు జానకిరాములకు ఆస్థానాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం 2 వారాలు మాత్రమే సమయం ఉండడంతో అక్టోబర్ 8వ తేదీ జరగనున్న శ్రీవారి గరుడోత్సవం కోసం అన్ని విభాగాల అధికారులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాలరీలలోకి ప్రవేశం, నిష్క్రమణ, హోర్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సుదీర్ఘంగా సమీక్షించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి మెరుగైన సమాచారం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో పాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందని ఈ సందర్భంగా అదనపు ఈవో తెలిపారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వీక్షణతో భక్తులు పులకితులయ్యారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని మండపంలో సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీ సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజున బుధవారం యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ, స్నపన తిరుమంజనం, తిరుచి సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలు, నిత్య కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం
పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో పవిత్రోత్సవాలలో 2వ రోజున అర్చకులు యాగశాలలో పలు విశేష క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. మూలమంత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్రాలకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై యాగశాల పూజలను జరిపి పవిత్ర సమర్పణ చేశారు. ప్రధాన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు, శ్రీ పద్మావతి అమ్మవారికి, జయ విజయులకు, పోటు అమ్మవారికి, గర్భాలయ గోపుర శిఖరానికి, ధ్వజస్తంభం, బలిపీఠాలకు పవిత్రాలను సమర్పించారు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి ఉత్సవం ఆలయ వీధుల్లో వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. భాద్రపద పూర్ణిమ శుభవేళ యాదాద్రి రామయ్యకు స్నపన తిరుమంజన సేవను భక్తిరస భరితంగా నిర్వహించారు. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యధామం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని బేడ మండపంలో స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచెబు చేసిన అర్చకులు పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం అర్ధరాత్రి అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాలలోని క్యూలైన్లలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి అదనపు ఈవో ఆరా తీశారు. ముందుగా శిలాతోరణం కూడలి వద్ద, అలాగే టీబీసీ వద్ద క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం వైకుంఠం 2 కంపార్ట్మెంట్ క్యూలైన్లను, అక్కడి నుండి శ్రీవారి ఆలయం వరకు ఉన్న క్యూలైన్లు పరిశీలించి భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న వసతులు, ఇతర సదుపాయాలు, మౌలిక సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో మాట్లాడుతూ టీటీడీ సదుపాయాల కల్పనపై సంతృప్తిని వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో పంచమూర్తులైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను సర్వశోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆది దంపతులను స్వర్ణ సింహ వాహనంపై, వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను స్వర్ణ నంది వాహనంపై వేంచెబు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ ద్రవ్యాల్లో దివ్యంగా శోభిల్లారు. పూర్ణిమను పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందన సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపం, దీపం, నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని అభిషేకోత్సవంలో దర్శించుకున్నారు. విశాఖ మహానగరం అఫీషియల్ కాలనీలో కొలువైన శ్రీ సంపత్తి వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, వర్ణమయ పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి నివేదన, మంగళ నీరాజనాలు సమర్పించారు. నంద్యాలలో నెలవైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను మనోహరంగా నిర్వహించారు.
భాద్రపద పూర్ణిమ నాడు అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు అలంకరణలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సుందర శోభితంగా అలంకరించి శాస్త్ర దీపాలంకార మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ చౌడేశ్వరి అమ్మవారు శాస్త్ర దీపాల వెలుగుల్లో ఊయలలు ఊగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరు మూలాపేట శంకరమఠంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయంలో 140వ చండీ హోమం ఘనంగా జరిగింది. శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారికి అర్చకులు విశేష ఆరాధనలు అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం పలు క్రతువులను జరిపి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ చండీ హోమాన్ని నిర్వహించి భక్తుల దైవనామ స్మరణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలను కమనీయంగా జరిపారు. భాద్రపద పౌర్ణమి సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, గంధం, చందనం, సింధూరంతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, కుంకుమలతో స్వామివారికి, అమ్మవారికి ఏకకాలంలో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నెల్లూరు నగరం పప్పుల వీధిలో నెలవైన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయంలో 189వ చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి పౌర్ణమి నాడు ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రపంచ శాంతిని కోరుతూ శ్రీరామాలయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్వహిస్తున్న ఖగోళ యాత్ర భద్రాచల పుణ్యక్షేత్రం చేరుకుంది. అమెరికా అట్లాంటాలో నిర్మితమవుతున్న శ్రీరామ దేవాలయం తరపున ఖగోళ యాత్ర పేరిట భూమండల ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17న శ్రీరామచంద్రస్వామి జన్మస్థలం అయోధ్యలో ప్రారంభమైన ఖగోళ యాత్ర కాంబోడియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, కాలిఫోర్నియా, జపాన్ దేశాల మీదుగా సాగుతూ ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం చేరుకుంది. ఈ సందర్భంగా సీతారాములకు శాంతి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అశ్వవాహనంపై సీతాలక్ష్మణ సమేత హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.